ఓం శ్రీ పరమాత్మనే నమ. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమ. శ్రీ శివమహాపురాణము రెండవదైన రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ద్వితీయ ఖండము సతీఖండములోని 38వ అధ్యాయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. మొత్తం సతీఖండములోని 26వ భాగాన్ని మనం తెలుసుకుంటాము. ఈ 38వ అధ్యాయములో విష్ణుదేవుని పరాజయమునకు దధీచి మునీంద్రుని శాపము కారణమని చెప్తూ దధీచి శివుని వివాదముతో కూడిన చరిత్ర, మృత్యుంజయ మంత్రమును అనుష్ఠించుట వలన దధీచి అవధ్యుడగుట, శ్రీహరి దధీచిని పరాజితుని చెయ్యడానికి ఉద్యమిస్తానని శివునకు ఊరట కలిగించుట మనం తెలుసుకుంటాము. సూత మహర్షి చెప్తున్నాడు, మహర్షిలారా, ఎంతో బుద్ధిశాలి అయిన బ్రహ్మదేవుడు చెప్పిన ఈ కథను విని ద్విజశ్రేష్ఠుడైన నారదుడు విస్మయమునకు లోనయ్యాడు. అతను సంతోషముతోటి ఇలా ప్రశ్నిస్తున్నాడు, తండ్రి, విష్ణు భగవానుడు శివుని వదిలిపెట్టి ఇతర దేవతలతో కూడి దక్షిణ యజ్ఞమునకు ఎందుకు వెళ్ళాడు? ఆ కారణమున అక్కడ తాను ఎట్లా తిరస్కృతుడయ్యాడు? ప్రళయకారియు మహాపరాక్రమ సంపన్నుడు అయిన శివభగవానుని గురించి తానెరుగడా అజ్ఞానిలాగా రుద్రగణములతో యుద్ధమెందుకు చేశాడు? కరుణానిధి, ఇది నా మనస్సులో ఉన్న గొప్ప సందేహము. దయవుంచి నా ఈ సంశయమును తొలగించండి ప్రభు. మనస్సుకు ఉత్సాహమును కలిగించు శివచరిత్రను చెప్పండి. బ్రహ్మ ఇలా చెప్తున్నాడు, నారద, పూర్వకాలమున శివుడు అన్న మహారాజుకు శ్రీహరి సహాయము చేశాడు. ఆ కారణమున విష్ణు భగవానునకు దధీచి మునీంద్రుడు శాపమిచ్చాడు. అప్పుడు ఆయన ఈ విషయమును మర్చిపోయాడు. అందువలన తాను ఇతర దేవతలను వెంట తీసుకొని దక్షిణ యజ్ఞమునకు వెళ్ళాడు. దధీచి విష్ణుదేవునకు ఎందుకు శాపమిచ్చాడో విను. ప్రాచీన కాలమందు శివుడు అను పేరుతో ప్రసిద్ధుడైన మహా తేజస్సంపన్నుడైన రాజు ఉన్నాడు. అతడు మహాప్రభావశాలి అయిన దధీచి మునీంద్రునకు మిత్రుడు. దీర్ఘకాలము చేయు తపస్సును కూర్చిన ప్రసంగముతో శివునకు దధీచికి మధ్య వాద వివాదములు ప్రారంభమయ్యాయి. ఈ వివాదము 3 లోకములందు గొప్ప అనర్థదాయకమని ప్రసిద్ధి చెందింది. ఈ వివాదములో వేద పండితుడును శివభక్తుడు అయిన దధీచి శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు ఈ 3 వర్ణముల కంటే బ్రాహ్మణులే ఎంతో శ్రేష్ఠులు, ఇందులో సందేహమేది లేదని చెప్పాడు. మహాముని అయిన దధీచి వచనములు విని ధనవైభవ మదమోహితుడైన రాజైన శివుడు దీనిని ఇట్లు ప్రతివాదమనర్చాడు. శివుడు చెప్తున్నాడు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకుల స్వరూపమును రాజు ధరించాడు. అతడు సకల వర్ణములకు ఆశ్రమములకు పాలకుడు, ప్రభువు. కాబట్టి రాజే అందరికంటే శ్రేష్ఠుడు. రాజు సర్వవేదమయుడని శృతి కూడా రాజు యొక్క శ్రేష్టత్వమును ప్రతిపాదిస్తుంది. మునేంద్ర, ఈ శృతి చెప్పినట్లుగా అందరికంటే గొప్ప దైవమైన రాజునకు నేనే. ఈ పరిశీలన వలన బ్రాహ్మణుని కంటే రాజే శ్రేష్ఠుడని సిద్ధిస్తుంది. చవననందన, మీరు ఈ విషయమును పరిశీలింపండి. నన్ను అగౌరవించకండి. నేను సర్వదా మీకు పూజనీయుడను. రాజైన శివుని అభిప్రాయమును శృతులకు స్మృతులకు విరుద్ధమైనది. దీనిని విని భృగుకుల భూషణుడు మునిశ్రేష్ఠుడైన దధీచికి ఎంతో కోపము వచ్చింది. నారద మునీంద్ర తన గౌరవమును మదిలో తలంచి కుపితుడైన మహా తేజస్వి అయిన దధీచి శివుని తల మీద ఎడమ పిడికిలితో కొట్టాడు. ఆ పిడికిలి దెబ్బను తిని బ్రహ్మాండమునకు అధిపతియు కుశ్చిత బుద్ధి కల శివుడు ఎంతో కుపితుడై గర్జించాడు. వజ్రముతో అతన్ని కొట్టాడు. ఆ వజ్రము దెబ్బతో భృగువంశీయుడైన దధీచి భూమి మీద పడిపోయాడు. భృగువంశధరుడైన దధీచి పడిపోయినప్పుడు శుక్రాచార్యుని స్మరించాడు. యోగేంద్రుడైన శుక్రాచార్యుడు వచ్చి శివుని ఖండించిన దధీచి శిరస్సును జోడించాడు. దధీచి అంగములను ఇంతకు మునుపులాగా జోడించి శివభక్త శిరోమణి మృత్యుంజయ విద్యా ప్రవక్తకుడైన శుక్రాచార్యుడు అతనితో ఇలా చెప్పాడు, నాయనా, దధీచి సర్వేశ్వరుడును
భగవంతుడును అయిన శివుని పూజించి శృతి ప్రతిపాదితమైన మహామృత్యుంజయము అను పేరుగల శ్రేష్ఠ మంత్రమును నీకు ఉపదేశిస్తాను. త్రయంబకం యజామహే. మనము భగవంతుడగు త్రయంబకుని యజనమును చేస్తాము. యజనము అంటే ఆరాధన చేస్తాము. త్రయంబకుడు అనగా 3 లోకములకు తండ్రియు ప్రభావశాలి అయిన శివుడు అని అర్థము. ఆ దేవదేవుడు సూర్య, సోమ, అగ్ని 3 మండలములకు జనకుడు. సత్వ రజస్తమో గుణములకు మహేశ్వరుడు. ఆత్మతత్వము, విద్యాతత్వము, శివతత్వములకు అహవనీయము, గార్హ్యపత్యము, దక్షిణాగ్నిమయ అను 3 అగ్నులకును సర్వత్రా ఉపలబ్ధమైన పృథివీ, జలము, తేజస్సు అను 3 మూర్తభూతములకు లేక సాత్వికాది భేదములతో కూడిన త్రివిధ భూతములకు త్రిదినము అంటే స్వర్గము, త్రిదినము యొక్క త్రిభుజములకును త్రిధాభూత సమస్తమునకును బ్రహ్మ, విష్ణు, శివుడు అను 3 దేవతలకును మహాత్ముడైన ఈశ్వరుడు మహాదేవుడే అవుతాడు. ఇంతవరకు మంత్రము యొక్క ప్రథమ చరణము వ్యాఖ్యానించబడినది. మంత్రము యొక్క ద్వితీయ చరణము సుగంధిం పుష్టివర్ధనం. పుష్పములలో ఉత్తమ గంధముండినట్లుగా భగవంతుడగు శివుడు సకల భూతములందు, త్రిగుణములందు, సకల కృత్యములందు, ఇంద్రియములందు, ఇతరేతర దేవతలందు, గణములందు, వాటిలో ప్రకాశిస్తున్న సారభూత ఆత్మరూపములో వ్యాపించి ఉన్నాడు. కాబట్టి పరిమళముతో కూడిన సమస్త దేవతలకును ఆ స్వామి ఈశ్వరుడు. ఇంతవరకు సుగంధిం అనే పదమును వ్యాఖ్యానించుట జరిగినది. ఇప్పుడు పుష్టివర్ధనం యొక్క వ్యాఖ్య చేయబడుతున్నది. ఉత్తమ వ్రతపాలకుడగు బ్రాహ్మణోత్తమ మహాముని నారద, ఆ అంతర్యామి పురుషుడగు శివుని చేత ప్రకృతి పోషించబడును. మహత్తత్వము నుండి విశేష పర్యంత సంపూర్ణ వికల్పముల పుష్టి జరుగుతుంది. అలాగే బ్రహ్మనైన నాకు, విష్ణుదేవునకు, మునులకు ఇంద్రియములతో కూడిన దేవతల పోషణ జరుగుతుంది. కాబట్టి ఆ స్వామియే పుష్టివర్ధనుడు. ఇప్పుడు మంత్రము యొక్క తృతీయ, చతుర్థ పాదములను వ్యాఖ్యానించబడుతుంది. ఈ 2 చరణముల స్వరూపము ఇలా ఉన్నది. ఉర్వారుక మివబంధనాత్ మృత్యోన్మృక్షీయమామృతాత్. అంటే ప్రభు కర్బూజ ఫలము పండిపోయినప్పుడు తీగ తొడిమ నుండి విడిపోయినట్లు నేను మృత్యురూప బంధము నుండి ముక్తుడనవుతాను. అమృత పదము అంటే మోక్షము. అమృత పదము నుండి వేరు కాను. ఆ రుద్రదేవుడు అమృత స్వరూపుడు. పుణ్యకర్మ చేత, తపస్సు చేత, స్వాధ్యాయము వలన, యోగము చేత లేక ధ్యానము చేత ఆ స్వామి ఆరాధించబడతాడు. అట్టి వానికి కొత్త జీవితము ప్రాప్తిస్తుంది. ఈ సత్య ప్రభావమున భగవంతుడైన శివుడు స్వయముగా తన భక్తుని మృత్యువు యొక్క సూక్ష్మ బంధము నుండి ముక్తిని చేస్తాడు. ఆ భగవంతుడే బంధనమును, మోక్షమును కల్పించువాడు. సరిగ్గా అలాగే ఉర్వారుక అంటే దోస యొక్క తన ఫలమును స్వయముగా లతాబంధనమున బంధించబడి ఉంటుంది. దోస యొక్క పండు స్వయముగా లతాబంధనమున బంధించబడి ఉంటుంది. పండిన తరువాత స్వయముగా బంధనము నుండి విముక్తిని కలిగిస్తుంది. ఈ మృత సంజీవని మంత్రము సర్వోత్తమమని నా అభిప్రాయము. నీవు ప్రేమతో నియమపూర్వకముగా శివభగవానుని స్మరిస్తూ ఈ మంత్రమును జపింపుము. జపము, హవనము తరువాత దీని చేత అభిమంత్రించబడిన జలమును రాత్రింబవళ్ళు స్వీకరింపుము. శివుని విగ్రహము సమీపమున ఆసీనుడవై ఆ స్వామిని ధ్యానింపుము. దీని వలన ఎక్కడనూ మృత్యుభయము ఉండదు. న్యాసము మొదలుగా కల కార్యములన్నీ చేస్తూ విధి విధానముగా భగవంతుడైన శంకరుని పూజింపుము. ఇవన్నీ చేసి శాంతభావముతో కూర్చొని
భక్తవత్సలుడైన శంకరుని ధ్యానము చెయ్యాలి. నేను శివభగవానుని ధ్యానమును గురించి చెప్తాను. దానికి అనుగుణముగా చింతన చేస్తూ మంత్రమును జపించాలి. ఈ విధముగా నిరంతరము జపము చేయటం వలన బుద్ధివంతుడైన పురుషుడు శివభగవానుని ప్రభావము చేత ఆ మంత్రమును సిద్ధింపచేసుకుంటాడు. ఆ స్వామి 2 కరములయందు ఉంచిన 2 కలశములతో జలమును తీసుకొని వాటితో పైభాగమునున్న 2 చేతుల ద్వారా తన మస్తకమును తడుపుకుంటాడు. ఇతరములైన 2 చేతులతో 2 కడవలను తన ఒడిలో ఉంచుకొని ఉన్నాడు. మిగిలిన 2 చేతులతో రుద్రాక్షను మృగముద్రను ధరించి ఉన్నాడు. కమలాసనమున కూర్చొని ఉన్నాడు. తల మీద ఉన్న చంద్రుని నుండి నిరంతరము జాలువారుతున్న అమృతముతో ఆ స్వామి శరీరమంతా తడుస్తున్నది. ఆ ప్రభువు 3 నేత్రములను ధరించి విరాజిల్లుతున్నాడు. భగవంతుడగు ఆ మృత్యుంజయుని పక్కన గిరిజానందిని ఉమ కూడా దేదీప్యమానురాలై ఉన్నది. అట్టి ఆ ప్రభువును భజిస్తాను. ఈ విధముగా చింతన చెయ్యాలి. బ్రహ్మ చెప్తున్నాడు, నాయనా, మునిశ్రేష్ఠుడైన దధీచికి ఈ విధముగా ఉపదేశము చేసి శుక్రాచార్యుడు శంకర భగవానుని స్మరిస్తూ తన స్థానమునకు తిరిగి వెళ్ళాడు. ఆయన మాటలు విని మహాముని దధీచి ఎంతో భక్తితో శివుని స్మరిస్తూ తపస్సు చేయడానికి వనమునకు వెళ్ళాడు. అక్కడ విధిపూర్వకముగా మహామృత్యుంజయ మంత్రమును జపిస్తూ భక్తితో శివభగవానుని ధ్యానిస్తూ తపస్సును ప్రారంభించాడు. దీర్ఘకాలము వరకు ఆ మంత్రమును జపిస్తూ తన తపస్సు ద్వారా శంకర భగవానుని ఆరాధించి దధీచి మహర్షి మహామృత్యుంజయుడగు శివుని సంతుష్టుని చేశాడు. ఆ జపము చేత ప్రసన్న చిత్తుడైన భక్తవత్సలుడైన శివభగవానుడు ప్రేమతో దధీచి ఎదుట ప్రకటమయ్యాడు. తన ప్రభువు శంభుని సాక్షాత్తు దర్శించి మునీశ్వరుడైన దధీచికి ఎంతో ఆనందము కలిగింది. అతడు విధిపూర్వకముగా ప్రణమిల్లి 2 చేతులు జోడించి భక్తిభావముతో శంకరుని స్తుతించాడు. తరువాత ముని యొక్క భక్తికి ప్రసన్నుడైన శివుడు చవన కుమారుడకు దధీచితో ఈ విధముగా చెప్తున్నాడు, నాయనా మునీంద్ర, నీవు వరము అడుగుము. శివభగవానుని ఈ మాటలు విని భక్త శిరోమణి అయిన దధీచి 2 చేతులు జోడించి నతమస్తకుడై భక్తవత్సలుడైన శంకరునితో ఇలా పలుకుతున్నాడు. దధీచి ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు, దేవదేవ మహాదేవ, నాకు 3 వరములు ప్రసాదించండి. నా వెన్నెముక వజ్రము కావాలి. నన్ను ఎవ్వరును వధింపలేకుండా ఉండాలి. నేను సర్వత్రా దీనత్వము లేకుండునట్లుగా ఉండాలి. ఎప్పుడునూ నాలో ధైర్యము ప్రవేశించరాదు. దధీచి మాటలు విని ప్రసన్నుడైన పరమేశ్వరుడు శివుడు తదాస్తు అని పలికి అతనికి ఈ 3 వరములు ప్రసాదించాడు. శివుని చేత 3 వరములను పొంది వేదమార్గ ప్రతిష్ఠితుడైన మహాముని దధీచి ఆనందమగ్నుడయ్యాడు. వెంటనే రాజగు శివుని దగ్గరకు వెళ్ళాడు. మహాదేవునితో అవధ్యత, వజ్రమయ, అస్థికలు, దైన్యము లేకుండుటను పొంది దధీచి రాజేంద్రుడగు శివుని తల మీద తన పాదముతో తన్నాడు. శివుడు కూడా క్రోధపూరితుడై దధీచి మీద వజ్రప్రహారము చేశాడు. అతడు విష్ణు భగవానుడు తన్ను గౌరవిస్తును అనే గర్వముచే నిండి ఉన్నాడు. కానీ శివుడు ప్రయోగించిన వజ్రాయుధము పరమేశ్వరుడు శివుని ప్రభావము చేత మహాత్ముడైన దధీచిని నశింపచెయ్యలేకున్నది. దీనితో మునీంద్రుడైన దధీచి అవధ్యతను లేకుండుటను వజ్రము కంటే గొప్ప ప్రభావమును చూసి బ్రహ్మకుమారుడైన శివునకు ఎంతో విస్మయము కలిగింది. అతడు వెంటనే వనమునకు వెళ్ళి ఇంద్రవరజుడగు ముకుందుని ఆరాధింప ప్రారంభించాడు. శరణాగత పాలకుడైన నరేశుడు మృత్యుంజయ సేవకుడగు దధీచి చేత పరాజితుడయ్యాడు. శివుని పూజ చేత గరుడధ్వజుడు భగవంతుడైన మధుసూదనుడు
ఎంతో సంతుష్టుడయ్యాడు. ఆ రాజుకు స్వామి దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఆ దివ్య దృష్టి చేతనే జనార్దన దేవుని దర్శించి శివుడు ఆ గరుడధ్వజునకు ప్రణామము చేశాడు. ప్రియవచనముల ద్వారా ఆ ప్రభువును స్తుతించాడు. ఈ విధముగా దేవేశ్వరుడు మొదలుగా కల వారి చేత ప్రశంసితుడై అజేయుడు ఈశ్వరుడు అయిన శ్రీమన్నారాయణ దేవుని పూజించి స్తుతించి రాజు భక్తిభావముతో ఆ స్వామి వైపు చూశాడు. ఆ జనార్దన దేవుని చరణములందు తన మస్తకము నుంచి ప్రణామములు చేశాడు. తరువాత ఆ వైకుంఠునకు తన అభిప్రాయము చెప్పాడు. రాజు చెప్తున్నాడు, ప్రభు, దధీచి అను పేరుగల ధర్మజ్ఞుడు ప్రసిద్ధి చెందిన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన హృదయమునందు వినయభావం ఉన్నది. ఇంతకుముందు అతడు నాకు మిత్రుడు. ఈ మధ్య రోగశోకరహితుడు మృత్యుంజయుడు అయి మహాదేవుని ఆరాధించాడు. కళ్యాణప్రదుడకు శివుని ప్రభావము చేత అతడు అస్త్రశస్త్రముల ద్వారా శాశ్వతముగా అవధ్యుడయ్యాడు. ఒకనాడు ఆ మహాతపస్వి దధీచి నిండు సభలోకి వచ్చి తన ఎడమకాలితో నా మస్తకమున ఎంతో గట్టిగా కొట్టాడు. అతడు నన్ను అవమానించాడు. నేను ఎవ్వరికి భయపడను అని గర్వముతో పలికాడు. శ్రీహరి అతడు మృత్యుంజయ మంత్రముతో ఉత్తమ వరమును పొంది అసమానమైన గర్వముతో నిండి ఉన్నాడు. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, మహాత్ముడైన దధీచి అవధ్యతను గురించి శ్రీహరి తెలుసుకున్నాడు. మహాదేవుని అతులిత ప్రభావమును ఆ స్వామి స్మరించాడు. తరువాత బ్రహ్మపుత్రుడు రాజగు క్షువునితో ఇలా పలికాడు, రాజేంద్ర, బ్రాహ్మణులకు ఎక్కడనూ ఏమాత్రమూ భయము ఉండదు. భూపతి, విశేషముగా రుద్రభక్తులకు భయమనే పేరుగల వస్తువేదీ లేదు. నేను నీ వైపు నుండి ఏమైనా పలికితే అది బ్రాహ్మణుడైన దధీచికి దుఃఖహేతు అవుతుంది. అతడు నా వంటి దేవునకు కూడా శాపకారణము కాగలడు. రాజేంద్ర, దధీచి శాపము చేతనే దక్షిణ యజ్ఞమందు సర్వేశ్వరుడైన శివునితో నాకు పరాజయము కలిగింది. కాబట్టి నేను నీతో ఉండి ఏమీ చెయ్యదలచలేదు. కానీ నీకోసము నేను ఒంటరిగానే దధీచిని గెలవటానికి ప్రయత్నిస్తాను. భగవంతుడైన విష్ణుదేవుని మాటలు విని శివుడు చాలా మంచిది, అలాగే కానియండి అని పలికాడు. ఈ విధముగా పలికి ఆయన తన కార్యము కోసము మనస్సులో ఉత్సాహమును పొంది ప్రసన్నతతో అక్కడే ఉండిపోయాడని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయం 38 సమాప్తము. 39వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.